మీరొక వీడియో చేస్తారు. ఎడిటింగ్ చేస్తారు. అప్‌లోడ్ చేస్తారు. కానీ వ్యూస్ రావు. అసలు ప్రాబ్లమ్ కంటెంట్ కాదు. అసలు ప్రాబ్లమ్ యూట్యూబ్ ఎస్‌ఈఓ. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ వీడియో సెర్చ్‌లో ఎలా రావాలో స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ టిప్స్ తెలుగు. యూట్యూబ్ స్టార్ట్ చేసి వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఇలా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. ఈ వీడియో అండ్ ఈ ఛానల్ మీకోసమే. యూట్యూబ్ ఎస్‌ఈఓ తెలుగు కంప్లీట్ గైడ్ బిగినర్ లెవెల్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. యూట్యూబ్ ఎస్‌ఈఓ అంటే ఏంటి? యూట్యూబ్ ఎస్‌ఈఓ అంటే యూట్యూబ్‌కి మన వీడియో ఏ టాపికో క్లియర్‌గా అర్థమయ్యేలా చేయడం. యూట్యూబ్ ఒక రోబోట్. మనం కరెక్ట్‌గా సిగ్నల్ ఇస్తే యూట్యూబ్ మన వీడియోస్‌ని కరెక్ట్ రైట్ ఆడియన్స్‌కి చూపిస్తదన్నమాట. ఇప్పుడు మనం వ్లాగ్స్ చేసినామనుకో, టైటిల్‌లో గానీ, డిస్క్రిప్షన్‌లో గానీ ఆ వ్లాగ్‌కి సంబంధించిన టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్‌లో రాయకపోతే అసలు ఎట్లా తెలుస్తది యూట్యూబ్‌కి? ఆ టైప్ అన్నమాట. యూట్యూబ్ ఎస్‌ఈఓలో మెయిన్‌గా ఒక 5 పిల్లర్స్ ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఏందంటే, ఒకటి టైటిల్, ఇంకోటి డిస్క్రిప్షన్, ఇంకోటి థంబ్‌నెయిల్, ఇంకోటి ట్యాగ్స్, ఇంకోటి వాచ్ టైమ్. ఇవైతే మనం నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఇక ఫస్ట్ వన్ వచ్చేసైతే టైటిల్ ఎస్‌ఈఓ. ఇక టైటిల్ అనేదైతే వ్యూవర్స్ క్లిక్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసే ప్లేస్ అన్నమాట టైటిల్. మనం వ్లాగ్ చేసినామనుకో, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియోనో, లేకపోతే ఫస్ట్ వ్లాగో, లేకపోతే యూట్యూబ్ వ్లాగ్ అని ఇట్లా టైటిల్స్ అయితే పెట్టద్దు. ఆ వ్లాగ్‌లో నువ్వేం చూపించినావు, లేకపోతే అందులో ఏం జరిగింది, డిఫరెంట్‌గా అంటే వ్యూవర్స్ ఓపెన్ చేసే విధంగా టైటిల్ అయితే పెట్టాలి. నువ్వైతే ఒక ప్లేస్ విజిట్ చేసినావు అనుకో, వ్లాగ్ చేసినావు, సపోజ్ చార్మినార్ విజిట్ చేసినావు, కానీ మై యూట్యూబ్ వీడియో, మై యూట్యూబ్ వ్లాగ్ ఇట్లా కాకుండా ఈరోజు చార్మినార్‌లో ఇలా జరిగింది, అలా అటువంటి టైటిల్స్ అయితే పెట్టాలి. టైటిల్ అయితే మెయిన్ కీవర్డ్స్ స్టార్టింగ్‌లోనే ఉండాలన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ ఫస్ట్ 3-4 వర్డ్స్‌కి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తది. ఇంకోటి ఏందంటే, టైటిల్ అనేది 50-60 వర్డ్స్ లోపల మాత్రమే ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అయితే డిస్క్రిప్షన్ ఎస్‌ఈఓ. ఈ డిస్క్రిప్షన్ అనేది అయితే చాలా మందికి కన్‌ఫ్యూజ్ అవుతది. డిస్క్రిప్షన్ అనేది యూట్యూబ్‌కి ఎక్స్‌ప్లనేషన్. మనం వీడియోలో ఏం మాట్లాడాం అన్నది డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా రాయాలన్నమాట. పార్ట్ 1 వచ్చేసి అయితే ఫస్ట్ 2 లైన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం మన వీడియోలో ఏం చెప్పినాం, ఏం చూపించినాం అయితే ఫస్ట్ 2 లైన్స్ అయితే క్లియర్‌గా, నీట్‌గా, ఇప్పుడు మన తెలుగు వాళ్ళైతే తెలుగులో నీట్‌గా రాయాలన్నమాట. ఇవి సెర్చ్‌లో కనిపిస్తాయి. 2 లైన్స్ అన్నయి. ఇక్కడ 100-150 వర్డ్స్‌లో తెలుగులో క్లియర్‌గా రాయాలన్నమాట. కీవర్డ్స్ అన్నవి 100-150 వర్డ్స్‌లో అయితే రాయాలి. మన వీడియో దేనికి సంబంధించి చేసినాం అన్నవి అయితే 100-150 వర్డ్స్ నుంచి అయితే రాయాలి. అట్లని కాపీ పేస్ట్ కూడా చేయొద్దు. పార్ట్ 3 వచ్చేసి అయితే సిటిఏ ప్లస్ లింక్స్, అంటే లాస్ట్‌లో సబ్స్క్రైబ్ చేయండి అని అయితే కంపల్సరీ రాయాలి. అట్లనే మన ప్రీవియస్ వీడియోస్‌ల లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్స్ పెట్టాలి. ఈ 3 పార్ట్‌లతో మన డిస్క్రిప్షన్ అనేది అయితే నీట్‌గా, క్లియర్‌గా రాయాలన్నమాట. ఇక ఇంకోటి వచ్చేసి అయితే ట్యాగ్స్ ఎస్‌ఈఓ. ట్యాగ్స్ అంటేనైతే ఎక్స్ట్రా హెల్ప్ ఫర్ యూట్యూబ్. స్మూత్‌గా చెప్పండి. ట్యాగ్స్ అయితే ఎట్లనా మ్యాజిక్ అయితే చెయ్యవు. కానీ రాంగ్ ట్యాగ్స్ పెడితే మాత్రం డ్యామేజ్ చేస్తాయి. రాంగ్ ట్యాగ్స్ అయితే అంటే తప్పుడు ట్యాగ్స్ అయితే పెట్టద్దు. నువ్వు ఒక వీడియో చేస్తే ఇంకో ట్యాగ్స్ అయితే పెట్టద్దన్నమాట. అసలు ఎన్ని ట్యాగ్స్ పెట్టాలనైతే ఉంటది.
10-15 ట్యాగ్సే పెట్టాలి. అట్లా 30-40 ట్యాగ్లు వేసుడు, 20-25 ట్యాగ్స్ అట్లా వేసుడు అట్లా వేయద్దు. 10-15 ట్యాగ్స్ మాత్రమే వేయాలి. ఎగ్జాంపుల్ నువ్వు వ్లాగ్ చేసినావు అనుకో, వ్లాగ్ డైలీ వ్లాగ్ చేస్తే డైలీ వ్లాగ్, విలేజ్ వ్లాగ్ ఇట్లా దానికి సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే వేయాలన్నమాట. ఇంకోటి వచ్చేసి అయితే థంబ్నైల్ ప్లస్ సిటిఆర్ అన్నట్టు. మనం ఎంత డిస్క్రిప్షన్ టైటిల్స్ అన్ని నీట్గా ఇచ్చినా కూడా థంబ్నైల్ నీట్గా లేకపోతే మాత్రం వ్యూస్ రావు. సిటిఆర్ అంటే 100 మందికి ఆ థంబ్నైల్ చూపిస్తే ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అని. థంబ్నైల్లోనైతే 2-3 వర్డ్స్ మాత్రమే ఉండాలి. థంబ్నైల్ మీద పెద్ద టెక్స్ట్ రాయడం అట్లా వేయద్దు. జస్ట్ 3-4 వర్డ్స్ 2-3 వర్డ్స్ మాత్రమే ఉండాలి. అట్లయితేనే క్లిక్ చేస్తారు వ్యూవర్స్ అన్నది. ఇంకోటి ఏంటంటే థంబ్నైల్లో ఎమోషన్ లేకపోతే క్వశ్చన్ ఈ టైప్లా మనం టెక్స్ట్ అనేది అయితే రాయాలి. మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవి కూడా మెయిన్, అవి కూడా చూసుకోండి. ఇంకోటి వచ్చేసి అయితే వాచ్ టైం, ఇదైతే ఇంపార్టెంట్. యూట్యూబ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది వాచ్ టైంకి. వ్యూవర్ ఎంత ఎక్కువ టైం చూస్తే మన వీడియో యూట్యూబ్ అంత పుష్ చేస్తుంది. దీన్ని అయితే ఎట్లా ఇంక్రీజ్ చేయాలంటే బోరింగ్ ఇంట్రో ఉండద్దు. స్టార్టింగ్లో పెద్ద ఇంట్రో పెట్టడం, మన ఛానల్ పేరు వాడడం, మ్యూజిక్ రావడం ఇలాంటి ఇంట్రో మాత్రం పెట్టద్దు. స్టార్టింగ్లోనైతే ఒక 10 సెకండ్స్ దాకా ఒక స్ట్రాంగ్ హుక్ ఉండాలి. నువ్వు వ్లాగ్ చేసినావా, లేకపోతే టిప్స్ చెప్పినావా, లేకపోతే ఇంకేమైనా చెప్పినావా, దానికి సంబంధించిన ఒక హుక్ అనేది అయితే కంపల్సరీ. సో ఇప్పుడు నేను చెప్పిందంతా సిటిఆర్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఉంది నేను చెప్పిన ఈ ఎస్ఈఓలో సిటిఆర్ ఎస్ఈఓలో మీకు ఏది కన్ఫ్యూజన్ ఉన్నదో అదైతే కామెంట్లో రాయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తా. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ టిప్స్ అయితే నేను తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే వేరే టిప్స్ తోటి అయితే మీ ముందుకు వస్తా. అట్లనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏది డౌట్ అనిపిస్తే కంపల్సరీ కామెంట్లో రాయండి. బాయ్ బాయ్.